ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. నేడు తన కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు. ఇందిరా పార్క్ వద్దున్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసేసిన ఆమె బంజారాహిల్స్ లోని తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీస్ ని తెరుస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దాన్ని ప్రారంభించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. నేడు తన కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు. ఇందిరా పార్క్ వద్దున్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసేసిన ఆమె బంజారాహిల్స్ లోని తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీస్ ని తెరుస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దాన్ని ప్రారంభించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. అక్షయ, ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే బీఆర్ఎస్ మీద తన ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి కవిత ఈ రోజు నేరుగా తెలంగాణ జాగృతి నుంచి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అందుకోసం ఆమె ఇంటి పక్కనే కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించినటువంటి కార్యాలయంలో మొదటి ప్రోగ్రాం కూడా ఆమె అనౌన్స్ చేయబోతున్నారు. ఆమె ప్రధానంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకత్వం మీద ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ, కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినటువంటి సమయంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేయలేదు. గ్రామాన ధర్నాలు చేయాలి అని చెప్పింది, కానీ అలాంటిది ఏది కూడా జరగలేదు. అందుకోసమే తనకు కొంత బాధ అనిపిస్తుంది అనే విషయాన్ని చెప్పింది. అయితే ఇప్పుడు కొత్తగా ఆమె తెలంగాణ జాగృతి నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎలాంటి సంబంధం లేకుండా, పార్టీ నుంచి సంబంధం లేకుండా సొంతంగా ఆమె సంస్థ ఉందో తెలంగాణ జాగృతి, ఆమె సంస్థ నుంచే డైరెక్ట్ గా ఆమె జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నారు. ఆ ధర్నాకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొత్తగా ప్రారంభం చేసినటువంటి కార్యాలయంలోనే ఆమె మీడియాతో మాట్లాడబోతున్నారు. మొత్తం కవిత ఏం చేయబోతుంది, కవిత లేఖ రాసిన తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆన్సర్ అని చెప్తుంది. డైరెక్ట్ గా కార్యాలయం ఓపెన్ చేయడం, కార్యాలయం నుంచే నేరుగా తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయడం ద్వారా కవిత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు చిట్చాట్ ద్వారానే మాట్లాడినటువంటి బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి తన అసంతృప్తిని కేటీఆర్ మీద, అదేవిధంగా కొంతమంది నాయకుల మీద చిట్చాట్ రూపంలో మాత్రమే ఆమె చెప్పారు. అఫీషియల్ గా కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ రోజు మాట్లాడబోయేటటువంటి మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారు, తెలంగాణ జాగృతి నుంచి ఎందుకు ధర్నా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది, పార్టీ నుంచి ఆమె ప్రస్తుతం పార్టీలోనే ఉన్నారు, పార్టీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు కూడా పార్టీ నుంచి చేసినటువంటి కవిత ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి నుంచి ఎందుకు చేస్తున్న విషయాలు కూడా ఆమె మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అక్షయ. ఓకే సతీష్.